హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్లో మా బుజ్జి గణపైకి ఏ విధంగా పూజ చేసామో అండ్ ఇంకా ఏమేం స్పెషల్స్ నైవేద్యంకి ప్రిపేర్ చేసామో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్గా నాకు చెల్లికి వినాయక చవితి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. బట్ మా ఇద్దరం అంటే పేరెంట్స్తో కాకుండా ఓన్లీ మా ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ లైక్ వీఆర్ ఎగ్జైటెడ్ అండ్ ద సేమ్ వే నర్వస్ కూడా. అసలు ఫస్ట్ టైం పూజ అంటే మీ అందరికీ తెలిసిందే, కొన్ని తప్పులు చేయొచ్చు అండ్ ప్రసాదం చేసినప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉండొచ్చు. బట్ ఎవరైనా సరే చేస్తూ ఉంటేనే కదా నేర్చుకుంటాం. అండ్ మోర్ ఓవర్ మమ్మీ పూజలు చేసినప్పుడు లైక్ వినాయక చవితి ఆర్ వరలక్ష్మి వ్రతం ఏవైనా పూజలు చేసేటప్పుడు నేను చెల్లి ఎంతో కొంత అయితే హెల్ప్ చేసేవాళ్ళం మమ్మీకి. లైక్ నేను పూజ గదిని డెకరేట్ చేయడం కానీ, చెల్లి ఏమో కుకింగ్ చేసినప్పుడు హెల్ప్ చేయడం కానీ. సో మొత్తానికి ఇద్దరికి అయితే ఎంతో కొంత ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి సో మంచిగానే చేయగలం అనే కాన్ఫిడెన్స్తో అయితే పూజ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంతకుముందు నేను చెల్లి హాస్టల్లో ఉండేవాళ్ళం. అసలు ఏ ఫెస్టివల్ వచ్చినా నార్మల్ డేస్లోనే అనిపించేవి. మ్యాక్సిమం మేము ఫెస్టివల్స్కి వైజాగ్ వెళ్ళిపోయే వాళ్ళం. బట్ కొన్ని లీవ్స్ అవి కుదరక కొన్ని ఫెస్టివల్స్కి అయితే ఇక్కడ ఉండేటప్పుడు చాలా బాధగా ఉండేది, ఇంటికి దూరంగా ఉంటున్నాము అని చెప్పి. బట్ దిస్ టైం ఆ ఫీలింగ్ పోవాలంటే మన ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే ఎంతో కొంత బాధ అయితే తగ్గుతుంది కదా. అండ్ వినాయక చవితి అంటే మాకు బాగా గుర్తొచ్చేవి ఏంటంటే ప్రసాదాలు. మమ్మీ అయితే లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేసేది. సో నేను చెల్లి ఏం ఫిక్స్ అయ్యామంటే లైక్ పులిహోర అండ్ ఇంకేమైనా ఒక స్వీట్ అలా తయారు చేసి పెడదాం అనుకున్నాం. బికాజ్ మేము బ్యాచిలర్స్ కనుక అందుకనే ఎక్కువ ప్రసాదాలు కుక్ చేయలేమేమో అనుకున్నాం. బట్ థింగ్ ఏంటంటే అనుకోకుండానే చాలా ప్రసాదాలు అయితే కుదిరిపోయాయి. అండ్ మమ్మీకి కాల్ చేసి ఈ బొబ్బట్లు ఎలా చేయాలో కనుక్కొని మరీ ట్రై చేసాం. అవైతే చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా పులిహోర, పూర్ణాలు, శనగలు ఇవైతే ప్రసాదంకి నైవేద్యంగా మంచిగా కుదిరాయి. నాకైతే ఇలా పూజలు చేయడం, టెంపుల్స్కి వెళ్ళడం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ లక్కీగా సాటర్డే రావడం మా ఇద్దరికి చాలా మంచిగా కుదిరింది. ఈ వినాయక చతుర్థి చాలా పీస్ఫుల్గా అయితే మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసేసాం. మరొకసారి అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.